ధ్యానం విషయానికి వస్తే, మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? ఈ విషయంపై శ్రద్ధ వహించాలి. ధ్యానం చేయడానికి గల కారణం ఏమిటి? ఏం పొందాలనుకుంటున్నారు? ఎలా తయారవ్వాలనుకుంటున్నారు? क्योंकि जो क्यूरियोसिटी की वजह से ध्यान करते हैं కొందరు ఉత్సుకతతో ధ్యానం చేస్తారు. ఇంకొందరు ధ్యానం చేసి ఏదైనా పొందాలనుకుంటారు. మరికొందరు ఒక విధంగా తయారవ్వాలని ధ్యానం ప్రారంభిస్తారు. వారికి కొంత మార్పు కావాలి. ఒక్కొక్కరి స్థితి, అలాగే పురోగతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు జిజ్ఞాసులుగా ఉంటారు. సరే పద, కాన్హా ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారో ఒకసారి చూద్దాం అని వస్తారు. రెండో రకం వారు కొంత అనుభూతి చెందాలని వస్తారు. పద వెళ్దాం, కొంత అనుభూతి పొందుదాం అని భావిస్తారు. మూడో రకం వారు ఒక విధంగా తయారవ్వాలని వస్తారు. जो आगे की दो एम्स वाले हैं ఎవరైతే రెండు లక్ష్యాలతో ఉంటారో, అనుభూతి చెందాలనుకుంటారో, కొంత మార్పు రావాలని కోరుకుంటారో, వారు తమ హృదయాన్ని సంపూర్ణంగా తెరచి ఉంచాలి. ఓ భగవంతుడా, నీ అనుగ్రహంతో ఈ ధ్యానం కొరకు వచ్చాం. ఏం జరిగినా అది మీకే వదిలిపెడుతున్నాను. నాకు ఏమీ తెలియదు. ఈ భావన మనలో ఎప్పుడు కలుగుతుందో, అప్పుడు మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు అనే అహంకారం ఎప్పుడు మొదలవుతుందో, అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఏమీ నేర్చుకోలేం. छोटे बच्चे हैं, जिज्ञासु होते हैं, ओपननेस होती है उनमें। పిల్లలు జిజ్ఞాసులుగా ఉంటారు. వారి హృదయం తెరిచి ఉంటుంది. వారిలో మేమంతా నేర్చేసుకున్నాం అనే భావం ఉండదు. నేర్చుకోవాలనే ఆకాంక్ష వారిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి తపన మన హృదయంలో ఉండాలి. पहले तो एक बात समझना जरूरी है, మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం సామాన్యులం అనే ఈ ఆలోచనను ముందు తీసివేయండి. ఎవరూ సామాన్యులు కాదు. ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ అంశ ఉంటుంది. हमें कमियां हैं, इसलिए कुछ गलतियों की वजह से हमें अपने के बारे में छोटापन सा लगता है। మనలో బలహీనతలు ఉన్నాయి. దానివల్ల కొన్ని పొరపాట్ల వల్ల మనల్ని మనం చిన్నవారిగా భావిస్తాం. కానీ దాన్ని మరచిపోండి. నేను ఆ పరమాత్మ అంశను. ఇంత మాత్రం గుర్తుంచుకోండి. సిద్ధాంతపరంగా కూడా దీన్ని గుర్తుంచుకోండి. खुद पे विश्वास न होवे मैं मानता हूँ, మీ మీద మీకు విశ్వాసం లేదంటే నేను అంగీకరిస్తాను. కానీ వారు ఉన్నప్పుడు వారి మీద విశ్వాసంతో నడవండి. ఆ భగవంతుడు ఉన్నాడు. అన్నీ సంభవిస్తాయి. వారిపై విశ్వాసం ఉంచండి.